హాయ్ గైస్ అండ్ ఈరోజు ఇక్కడ ఏపీఎస్సి గ్రూప్ 2లో భాగంగా ఒక జాగ్రఫీ నుంచి 200 బిట్స్ మనమైతే ఈరోజు ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేసుకుందామండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసినటువంటి లింక్స్ యూజ్ చేసుకొని వాట్సాప్ టెలిగ్రామ్లో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా మీరైతే ఫాలో అవుతూ ఉండండి. 30 డేస్ మీరు కనుక ఎక్కువ ప్రాక్టీస్ చేసి ఒక వీడియోస్కి మీరు కనుక చూసినట్లయితే తక్కువ టైంలో మీరైతే ప్రిలిమ్స్ అనేది మీరైతే క్రాక్ చేయగలుగుతారు. ఆ విధంగా మేమైతే ఒక టైం టేబుల్ని ప్రిపేర్ చేసి ఈ వీడియోస్ రూపంలో మీ ముందుకైతే తీసుకొని రావడం జరుగుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ప్రతి ఒక్కరు కూడా ఒక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా గ్రూప్లో వస్తున్నట్టు అప్డేట్స్ అన్ని కూడా మీరైతే ఫాలో అవుతూ ఉండండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ప్రపంచ సునామీ అవేర్నెస్ డే పాటించాలని మొదట ఏ దేశం సూచించింది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, జపాన్. వరల్డ్ ట్రావెల్ మార్కెట్ను ఏ నగరం నిర్వహిస్తోంది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, లండన్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఐఏఎఫ్ మరియు రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ ఎయిర్ ఫోర్స్ ఆర్ఎస్ఏఎఫ్ మధ్య వార్షిక ఉమ్మడి సైనిక శిక్షణ ఎక్కడ ప్రారంభమైంది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, పశ్చిమ బెంగాల్. 2022-2023 ఆర్థిక సంవత్సరంలో రష్యా ఏ దేశానికి పిగ్ ఐరన్ యొక్క అతిపెద్ద దిగుమతిదారుగా అవతరించింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఇండియా. ఏ దేశం తన మొదటి అణు విద్యుత్ ప్లాంట్ను నిర్మించడానికి యుఎస్ఏతో భాగస్వామ్యం కలిగి ఉంది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, పోలాండ్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయాలు మరియు వారసత్వంపై రాసిన 2 పుస్తకాలు ఎక్కడ విడుదలయ్యాయి? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, దుబాయ్. విన్నింగ్ ది ఇండర్ బ్యాటిల్ పుస్తక రచయిత ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, షేన్ వాట్సన్. 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాని ఏ చిత్రం ప్రారంభించనుంది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, అల్మా మరియు ఆస్కార్. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ 2022లో ఎవరు చేర్చబడ్డారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, శివనారాయణ్ చంద్రపాల్. ఫోర్బ్స్ వరల్డ్ బెస్ట్ ఎంప్లాయర్స్ ర్యాంకింగ్స్ 2022లో టాప్ 100లో ర్యాంక్ సాధించిన ఏకైక భారతీయ కంపెనీ ఏది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, రిలయన్స్ ఇండస్ట్రీస్. 1-05 నవంబర్ 2022 వరకు జరుపుకునే ఇండియా వాటర్ లీగ్ 2022 థీమ్ ఏమిటి? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, సస్టైనబుల్ డెవలప్మెంట్ మరియు ఈక్విటీ కోసం నీటి భద్రత. ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు? ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్, నవంబర్ 5. ప్రపంచ సునామీ అవేర్నెస్ డే 2022 థీమ్ ఏమిటి?
ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రతి సునామీకి ముందస్తు హెచ్చరిక మరియు ముందస్తు చర్య. జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నవంబర్ 7. జాతీయ న్యాయ సేవల దినోత్సవాన్ని ఏ తేదీన పాటిస్తారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నవంబర్ 9. శాంతి మరియు అభివృద్ధి కోసం ప్రపంచ సైన్స్ దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నవంబర్ 10. ఆట నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన ప్రఖ్యాత ఫుట్బాల్ క్రీడాకారుడు ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. కెరార్డ్ పిక్. బైజూస్ మొదట ప్రపంచ బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. లియోనెల్ మెస్సీ. 1,00,000 మంది విద్యార్థులకు ఫుట్బాల్ శిక్షణ ఇవ్వాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. కేరళ. ఆసియా స్క్వాష్ టీమ్ ఛాంపియన్షిప్లో భారత పురుషుల జట్టు ఏ దేశాన్ని ఓడించి తొలి బంగారు పతకాన్ని సాధించింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. కువైట్. జాతీయ పత్రికా దినోత్సవాన్ని ఏ రోజున పాటిస్తారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నవంబర్ 16. ప్రతి సంవత్సరం అంతర్జాతీయ సహన దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నవంబర్ 16. కింది వాటిలో ఏ రోజు అంతర్జాతీయ విద్యార్థి దినోత్సవం జరుపుకుంటారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నవంబర్ 17. నవంబర్ 15 నుంచి నవంబర్ 21 వరకు పాటించే నేషనల్ న్యూ బోర్న్ వీక్ 2022 యొక్క థీమ్ ఏమిటి? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. భద్రత, నాణ్యత మరియు పోషణ సంరక్షణ. కొత్తగా జన్మించిన ప్రతి ఒక్కరికి జన్మ హక్కు. భారత 50వ ప్రధాన న్యాయమూర్తి సిజేఐగా ఎవరు ప్రమాణం చేశారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్. ఆల్ ఇండియా రబ్బర్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ AIRIA అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. రమేష్ కేజ్రీవాల్. భారతదేశం ఏ దేశంతో న్యూఢిల్లీలో 5వ ద్వైపాక్షిక సైబర్ పాలసీ సంభాషణను నిర్వహించింది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆస్ట్రేలియా. గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ AI చైర్ను భారతదేశం ఏ దేశం నుంచి స్వీకరించింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫ్రాన్స్. పేద దేశాలకు మద్దతుగా లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ను ఏ ఫోరం ప్రారంభించింది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. COP27. ఏ దేశ పార్లమెంట్ భారత్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఆమోదించింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆస్ట్రేలియా.
2022లో గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ GPAIకి ఏ దేశం అధ్యక్షత వహిస్తుంది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఇండియా. 2023 SCO సమ్మిట్ యొక్క థీమ్ ఏమిటి? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, సురక్షితమైన SCO కోసం. భారత రాయబార కార్యాలయం ఏ దేశంలో SARANC ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, దక్షిణ కొరియా. ద్వైపాక్షిక వ్యాయామం నసీమ్ ఆల్ బహర్ 2022 యొక్క 13వ ఎడిషన్ ఏ దేశాల మధ్య జరిగింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఒమన్ మరియు భారతదేశం. ఏ ఆసియా దేశం ఆత్మహత్య నివారణ విధానాన్ని విడుదల చేసింది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, భారతదేశం. ఐరోపా పార్లమెంటు ఏ దేశాన్ని ఉగ్రవాదానికి రాష్ట్ర స్పాన్సర్గా నియమించింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, రష్యా. నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ 2022 నివేదిక ప్రకారం భారతదేశ ర్యాంక్ ఎంత? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, 61. ఏ రాష్ట్రం తన టెక్ సమ్మిట్ యొక్క రజతోత్సవ ఎడిషన్ను నిర్వహించింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, కర్ణాటక. డిజిటల్ శక్తి క్యాంపెయిన్ 4.0 ప్రచారాన్ని ఏ సంస్థ ప్రారంభించింది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, జాతీయ మహిళా కమిషన్. కింది ఏ నగరంలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ జియోస్మార్ట్ ఇండియా 2022 సమ్మిట్ను ప్రారంభించారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, హైదరాబాద్. దేశంలో LED వీధి లైట్ల ఏర్పాటులో ఏపీ స్థానం? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, 1వ స్థానం. ఆంధ్రప్రదేశ్ గుండా పోయే జాతీయ రహదారుల సంఖ్య? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, 36. జాతీయ రహదారుల సాంద్రతను లెక్కించేటప్పుడు ఎంత జనాభాకు లెక్కిస్తారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ప్రతి 1,00,000 మందికి. దేశంలో జాతీయ రహదారుల సాంద్రత 10.89 కిలోమీటర్లు కాగా ఏపీలో జాతీయ రహదారుల సాంద్రత? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, 13.72 కిలోమీటర్లు. 2018 నుంచి 2019లో వైమానిక ప్రయాణికులతో 37% వృద్ధి సాధించిన మన రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్ని విమానాశ్రయాలు నిర్వహించబడుతున్నాయి? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, 6. ప్రస్తుతం మీ సేవ ద్వారా అందిస్తున్న సేవలు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, 390.
పాఠశాలలకు పిల్లలను పంపే తల్లులకు విత్త సహాయం అందించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న పథకం. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, అమ్మ ఒడి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వర్చువల్ తరగతి గదులు, క్లాస్ రూమ్ల ఏర్పాటుకు నిధులు అందించేది. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, RUSA. పారిశ్రామిక అవసరాలు మరియు విద్యా సంస్థలు తయారు చేసిన విద్యార్థుల నైపుణ్యాలకు మధ్య అంతరం తగ్గించేందుకు అమలు చేస్తున్న పథకం ఏది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, PMKVY. 2019లో విడుదల చేసిన SRS బులెటిన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 2017 నాటికి శిశు మరణాల రేటు ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, 32. 2018 నుంచి 2019 ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ఎన్ని రకాల వ్యాధులకు వర్తిస్తుంది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, 1059. మన రాష్ట్రం క్రింది ఏ జిల్లాలో నేషనల్ ప్రివెన్షన్ కార్డ్ కంట్రోల్ ఆఫ్ ఫ్లోరోసిస్ అమలు పరుస్తుంది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు. జగజ్జీవన జ్యోతి పథకం దేనికి సంబంధించినది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, SC కుటుంబాలకు ఉచిత విద్యుత్. ఏపీలో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వం రానున్న 5 సంవత్సరాలలో ఎన్ని ఇండ్లను నిర్మించుటకు నవరత్నాలలో భాగంగా ప్రణాళిక సిద్ధం చేస్తుంది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, 25 లక్షలు. ఆంధ్రప్రదేశ్లో గల 90 లక్షల గ్రామీణ కుటుంబాలలో ఎన్ని కుటుంబాలకు మంచినీటి కుళాయిల కనెక్షన్ ఉంది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, 25 లక్షలు. ఏపీలో ప్రస్తుతం ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు వరుసగా ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, 14, 71, 25. రాష్ట్రంలో ఉన్న 110 పట్టణ స్థానిక సంస్థలు పరిధిలో ఉన్న 36 లక్షల కుటుంబాలలో ఇంటింటికి చెత్తను సేకరించే సదుపాయం గల కుటుంబాల శాతం? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, 97.6%. క్రింది వాణిలో ఏది మురికివాడలలో నివసించే కుటుంబాలలో గల పేద మహిళలను గుర్తించి SHGలుగా ఏర్పాటు చేసి వారిని స్వయం ఆధారితంగా మార్చుటకు సంబంధించినది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, MEPMA. వైఎస్ఆర్ పింఛన్ కానుకను సంబంధించి సరైనది?
ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అన్నీ సరైనవే. ఏపీలో 13 జిల్లాలకు గాను ఎంజీఎన్ఆర్ఈజీఎస్ను అమలుపరచు మండలాలు. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 661. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని 1599లో స్థాపించిన సంస్థ. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. మర్చెంట్ అడ్వాంచర్స్ గ్రూప్. బ్రిటిష్ రాణి ఎలిజబెత్ I ఈస్ట్ ఇండియా కంపెనీకి అంగీకారం ఇచ్చిన తేదీ. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 31/12/1600. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మొదటిసారి ఎన్ని సంవత్సరాలు వ్యాపారానికి అనుమతి లభించింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 15 సంవత్సరాలు. బ్రిటిష్ వారు భారతదేశానికి ఎన్ని నౌకాయానాలు నిర్వహించారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 4. స్పెయిన్ పోర్చుగల్ రాజు అయిన హెన్రీ ఉత్తర ఆఫ్రికాలో మొరాకో చేరుటకు దాటిన జలసంధి. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. జిబ్రాల్టర్. ఆఫ్రికా దక్షిణ ప్రాంతమునకు చేరుకొని దానికి తుఫానుల అగాధం అని పేరు పెట్టింది ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. బార్తిలోమియో డయాజ్. కేఫ్ ఆఫ్ స్మార్ట్కు కేఫ్ ఆఫ్ గుడ్ హౌస్ అని పేరు పెట్టిన రాజు. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. జాన్ 2. కరేబియన్ దీవులను కనుగొన్న కొలంబస్ ఏ దేశస్థుడు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. స్పెయిన్. వాస్కోడిగామాకు కేఫ్ ఆఫ్ గుడ్ హాఫ్ వద్ద సహాయపడిన భారత వర్తకుడు ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అబ్దుల్ నజీబ్ అండ్ మజీద్. వాస్కోడిగామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని ఎప్పుడు కనుగొన్నాడు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 1498 మే 17. వాస్కోడిగామాకు స్వాగతం పలికిన కాలికట్ రాజు ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. జామెరిన్. అల్బుక్వెర్క్ గోవాను బీజాపూర్ నుండి ఆక్రమించిన సంవత్సరం. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రీస్తు శకం 1510. పోర్చుగీసు గవర్నర్ అయిన అల్బుక్వెర్క్ గోవాను ఆక్రమించుటలో సహాయపడిన విజయనగర రాజు. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. శ్రీకృష్ణదేవరాయలు. పోర్చుగీసు ప్రధాన కేంద్రాన్ని 1530లో కొచ్చి నుండి గోవాకు మార్చిన గవర్నర్ ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నీనా డా కున్హా. గుజరాత్ పాలకుడు బహదూర్ షాను అరేబియా సముద్రంలో ముంచి చంపి డయ్యూను ఆక్రమించిన పోర్చుగీసు గవర్నర్. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నీనా డా కున్హా.
అల్ఫానోస్ డిసౌజా అనే పోర్చుగీసు గవర్నర్ కాలంలో భారతదేశానికి వచ్చిన జెస్టోన్స్ క్రైస్తవ మతాచార్యులు ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఫ్రాన్సిస్కో జేవియర్. 7 లక్షల మందిని క్రైస్తవులుగా మార్చిన ఫ్రాన్సిస్కో జేవియర్ సమాధి ఎక్కడ ఉంది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, గోవా. చివరి పోర్చుగీసు గవర్నర్ ఎవరు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, జియో కాస్ట్రో. పోర్చుగీసు యువరాణి కాథరిన్ బ్రిగాంజా మరియు బ్రిటన్ యువరాజు చార్లెస్ టూల మధ్య వివాహం జరిగిన సంవత్సరం? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, 1661. మొదటి నౌకాయానికి నాయకత్వం వహించింది ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, హాకిన్స్.